Hello my dear friends, 16th problem let us learn. 16th అండి ఇది 5.2 లో 16th అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో డిటర్మైన్ ఏపీ ని మనం అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ని రాయాలి. ఎట్లా రాయాలి? హూజ్ థర్డ్ టర్మ్ ఈజ్ 16. థర్డ్ టర్మ్ అంటే a3 అంటే a ప్లస్ n అంటే 3 కదా, 3 మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 16 అండి. మొదట రాసేసాడు. దీన్ని సింప్లిఫై చేద్దామా? a ప్లస్ 2a ఇంటూ d 2d ఈజ్ ఈక్వల్ టు 16. ఇది ఒకటి వచ్చిందండి మనకు. a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఇంకేం రాశాడండి? అండ్ ది సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ది ఫిఫ్త్ టర్మ్ బై 12. సెవెంత్ టర్మ్ ఎంత ఉందంటే ఫిఫ్త్ టర్మ్ కి 12 యాడ్ చేస్తే ఎంత ఉందో అట్లా ఉందంటండి. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సెవెంత్ టర్మ్ ఈక్వల్ టు ఏ అంటే a7 ఈక్వల్ టు a5 కి ఎంత కలపాలి? 12 కలిపితే ఈక్వల్ అవుతాయి అంటండి. అది చూద్దాం. a7 అంటే ఎంత అండి? a ప్లస్ n అంటే 7 కదా, 7 మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు ఇక్కడ కూడా a5 అంటే ఎంత అండి? a ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ d ప్లస్ 12 కలిపితే ఈ రెండు ఈక్వల్ అయిపోతాయట. చూద్దాం చూడండి. a ప్లస్ 6d 6 ఇంటూ d 6d, ఇక్కడ కూడా a ప్లస్ 4 ఇంటూ d 4d, ఈ 4d ప్లస్ 12 అంటే అండి. ఇక ఫిక్స్డ్ వాల్యూస్ అన్ని ఒకవైపుకి, వేరియబుల్స్ అన్ని కూడా మరొక వైపు తెచ్చుకుందామా? ఎస్ ఏ, ఈ ఏ తీసుకుంటే మైనస్ ఏ అయిపోతుందండి. ఎస్ ఇటు ప్లస్ 6d ఉందండి, ఇటు 4d తీసుకొద్దాము. ఇది ఇక ఈజ్ ఈక్వల్ టు వైపు ఏముంది? 12 కదా ఉంది. ఈజ్ ఈక్వల్ టు అవతల ఇక్కడ వేరియబుల్స్ అని ఇటు పక్క తీసుకొచ్చాము. ఈ ప్లస్ ఏ మైనస్ ఏ కొట్టుకుపోతుంది. 6d లో 4d పోతే 2d అండి. 2d ఈజ్ ఈక్వల్ టు 12, d ఈజ్ ఈక్వల్ టు 12/2 6 అండి. మనకు d ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? ఇక్కడ రాసేద్దామా? d ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చిందండి. ఆల్ రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందామండి. ఫ్రమ్ ఫస్ట్ వన్, ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో నుండి ఈ d ని ప్రతిక్షేపించి ఇంకా ఏ కనుక్కోలేదు కదా, ఏ కనుక్కుందాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ 16 అండి. a ప్లస్ 2 ఇంటూ d ఎంత వచ్చింది? 6 ఈజ్ ఈక్వల్ టు 16. a ప్లస్ 2 6 ఆర్ 12 ఈజ్ ఈక్వల్ టు 16. a ఈజ్ ఈక్వల్ టు 16 12 అంటే ఇది ప్లస్ కదండి, మైనస్ ఇది అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4. a ఈజ్ ఈక్వల్ టు 4 అండి. a ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చేసింది మనకు. ఇక a వచ్చింది, మైనస్ d వచ్చింది, ఎస్ డిఫరెన్స్ వచ్చేసింది, అండ్ ఫస్ట్ పదం వచ్చేసింది. ఇక ఏపీ రాయటం పెద్ద గొప్ప. ఏపీ రాద్దాం చూడండి. ఫస్ట్ టర్మ్ దేర్ఫోర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 4 అండి. డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకు? 6 కదా, నెక్స్ట్ 10, నెక్స్ట్ 16 కదా మనకు డిఫరెన్స్, నెక్స్ట్ 22, నెక్స్ట్ 6 28. ఆ విధంగా అదేనండి మనకు ఏ ఫస్ట్ పదం ఏమో 4 వచ్చిందండి. a ఈజ్ ఈక్వల్ టు 4, డిఫరెన్స్ 6 కాబట్టి 4 కి 6 కలిపితే 10, 10 కి 6 కలిపితే 16, 16 కి 6 కలిపితే 22, 22 కి 6 కలిపితే 28. ఎస్ అది అడిగింది ఏంటండి? డిటర్మైన్ ఏపీ కదా, డిటర్మైన్ ఏపీ. ఎస్ వీ హావ్ రిటన్. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్ ఐ యామ్ గోయింగ్ టు రబ్ ఆఫ్ ఇట్. ఎస్ ఏం లేదండి, మనకు థర్డ్ టర్మ్ ఇచ్చాడు. ఆల్ రైట్. కానీ ఒక క్లూ ఇచ్చాడు. అందులో d లో ఏవో కనుక్కోండి. ఏమి ఇచ్చాడు? సెవెంత్ టర్మ్ ఈక్వల్ టు ఫిఫ్త్ టర్మ్ బై 12 అన్నాడు. అంటే ఫిఫ్త్ టర్మ్ కి 12 యాడ్ చేస్తే ఈక్వల్ టు సెవెంత్ టర్మ్. అందులోనే d కనుక్కున్నాము. d కనుక్కున్న తర్వాత ఫస్ట్ ఇచ్చాడు కదా, థర్డ్ టర్మ్ ఇచ్చాడు కదా, అందులోనే మనం సబ్స్టిట్యూట్ చేసేసి d ని మనం a కనుక్కున్నాం. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? yes. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. Find the 20th term from the last term of the AP. 3, 8, 12, 253 అట్లా ఉన్నాయండి. ఎస్ ఈ 17th వన్ చూద్దామండి. 17th వన్ ఏముంది? 3, 8, 13 అట్లా ఉంది. 253 ఉందండి. ఎస్ అంటే a ఈజ్ ఈక్వల్ టు 3 అండి. d ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 మైనస్ అంటే 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు
13 minus 8 కదా, that is equal to 5. That is equal to 5. D is equal to ఎంతండి 5. రెండు వచ్చినాయండి. మనకు ఏమన్నాడండి ఫ్రమ్ ది లాస్ట్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 20th టర్మ్ కనుక్కోండి లాస్ట్ టర్మ్ నుండి. ఎస్, ఇది అంత కన్ఫ్యూషన్ కదా, లాస్ట్ టర్మ్ నుండి రాద్దాం చూడండి. ఇదే ఫస్ట్ అనుకుందాం 253 ఫస్ట్ టర్మ్ అనుకుందాం అండి. ఎస్, డిఫరెన్స్ ఎంత 5 248 5 243 ఈ విధంగా ఉంటాయండి. ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ 13 8 3 మనం తిరిగి రాసేస్తే అంతే కదండి. ఈ ఏమో లాస్ట్కి వెళ్ళిపోతాయి, అదేమో ఫస్ట్కి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఉన్న 3 లాస్ట్కి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు దీని నుండి ఏం కనుక్కోవాలండి, మనం లాస్ట్ టర్మ్ కనుక్కున్నాం కదా. ఎస్, ఏఎన్ పదం కనుక్కోవాలి. అంటే ఏఎన్ పదం మనం కనుక్కుందాం. ఏఎన్ పదం అంటే ఎంత అండి, మనకు అడిగాడు కదా 20th టర్మ్ అన్నాడు కదా, A20 కనుక్కుందామండి. A20 is equal to ఇక్కడ ముందు రాసేసుకుందామా, రాసేసుకున్నాం కదా. AN is equal to A20 కనుక్కోవాలండి. ఎస్, A20 is equal to A plus 20 minus 1 into D అదే కదండి. ఎస్, దట్ ఈస్ ఈక్వల్ టు దేంతో ఈక్వల్ అండి, మనం ఆల్రెడీ రాసాం కదా లాస్ట్ టర్మ్ అని. ఎస్, అదే చూద్దామా. ఏ ఎంత అండి మనకు 3 plus 20 minus 19 into D ఎంత అండి ఇదండి. ఎస్, ఇది ఈక్వల్ టు మనం ఎంత చూద్దామా, ఇది ఈక్వల్ టు చూద్దామా A20 కదా. ఎస్, 3 plus 95 సార్ 5 19s ఎంత అండి 19 5s 5 45 4 5 1 5 4 9 95 అండి. 3 plus ఇది 95 మనకు వచ్చిందండి. అది దేంతో ఈక్వల్, A20th. ఇక్కడ చూడండి, ఫైండ్ 20th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ ఆన్వర్డ్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అండి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ లాస్ట్ ఆన్వర్డ్స్. మనం ఎంత ఉంటుంది, A is equal to 253 అనుకున్నాం కదా. సారీ, ఇక్కడ మనం ఒక రాంగ్ రాసాం కదండి. ఏంటంటే A is equal to మనం లాస్ట్ నుంచి రాసామంటే డిఫరెన్స్ మళ్ళీ మర్చిపోతాం కదా. A is equal to 253 అండి. ఇప్పుడు D is equal to ఎట్లానో ఉంటుంది 248 minus 253 అంతే కదా. ఎంత వస్తుందండి 248 minus 253 అంటే -5 వస్తుంది. ఇది -5 వస్తుంది. అదే విధంగా ఇది కూడా 243 minus 248 అంటే -3 వస్తుందండి. -3 ఉంటాయి కాబట్టి ఇందాక మనం A is equal to 3 అనుకున్నాం, మనం చివరి నుండి కనుక్కోమన్నాడు కాబట్టి ఇది రాసుకున్నాం కదా. ఇప్పుడు రాసుకుందాం చూడండి. A అన్న పదం is equal to A plus n minus 1 into D రాసుకున్నాం అండి. ఇప్పుడు D A రెండు ఉన్నాయి కదా. ఎస్, A plus n ఎంత అండి 20 minus 1 into D ఎంత అండి -5. A is equal to ఎంత అండి 253 plus 19 into 5 అండి. 253 95 ఎంత అండి 95 కదా. ఎస్, ఇక్కడ చూద్దాం చూడండి. ఎస్, ఇది ఎంత అవుతుందండి, ఇక్కడ మైనస్ తో హెచ్చరిస్తాం కాబట్టి ఇది మైనస్ వస్తుందండి. -5 కదా, ఇది 19 ఇంటూ -5 ఎంత అవుతుందండి, ఇది ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది ఏమవుతుందండి -95 అవుతుందండి. -95 కదా. ఇప్పుడు 253 ప్లస్ ఇంటూ -95 అండి. ఎంత 253 లో 95 తీసేస్తే ఎంత అండి 13 ఎస్, ఇక్కడ 4 ఉంటుంది 14 ఉంటుంది 158 అండి. దట్ ఈస్ ఈక్వల్ టు 158. ఏమిటండి 158 మనకు అడిగాడు కదండి. ఫైండ్ ది 20th టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈస్ ఎంత ఫ్రమ్ ది లాస్ట్. ఇక్కడ నుంచి రాసుకోండి 20th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ ఆఫ్ గివెన్ AP is 158. ఎస్, మనకు అడిగాడు కదండి ఏమిటది. ఎస్, 20th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ ఆఫ్ ది గివెన్ AP is 158. అదే విధంగా మళ్ళీ ఈ విధంగా కూడా చేయొచ్చండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఈ విధంగా వేసి కూడా మనం ఈజీగా చూడొచ్చు. ఎస్, లెట్ us learn later. Thank you very much. Please like and subscribe.